ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండం 20 అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో ఈ ఆదికాండం 20 అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇప్పటికే సొదొమ గొమొర్రాలకు దేవుడు తీర్పు తీర్చాడు. ఇప్పుడు అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. అతను ఇప్పుడు గెరారులో నివసిస్తున్నాడు. ఈ గెరారుకు రాజు అబీమెలెకు. మనందరికీ తెలిసిందే కదా. అబ్రహాము తాను వాగ్దాన దేశం నుంచి బయటకు వచ్చే ప్రతిసారి తన భార్య అయిన సారాతో అంటాడు, నువ్వు రూపసేవ కనబట్టి నిన్ను బట్టి ఇతరులు నన్ను చంపకుండా నా చెల్లి అని చెప్పు అని చెప్పి ఆమె చేత ప్రమాణం చేయించుకుంటూ ఉంటాడు. దాన్ని బట్టి అదేవిధంగా సారా చెప్పింది, ఇతరు నా అన్న అని చెప్పి. ఇదిగో ఎలాగో అబ్రహాం అన్నాయి కదా, ఈమె అందంగా ఉంది కదా, నా భార్యగా చేసుకుందామని సారాను అబీమెలెకు తన ఇంట చేర్చుకున్నాడు. అదే రాత్రి దేవుడు అబీమెలెకు కలలో దర్శనమిచ్చి, ఇదిగో నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి భార్య కాబట్టి ఆమెను బట్టి నువ్వు చచ్చినవాడివి, ఆమె మీద నువ్వు చెయ్యి వేయకూడదు అని చెప్పాడు. దాన్ని బట్టి వెంటనే అబీమెలెకు, అయ్యా నేను యథార్థ హృదయంతో పనిచేశాను, ఆమె అతని చెల్లి అని చెప్పింది, అందుని బట్టి నేను నా ఇంట చేర్చుకున్నాను, నా భార్యగా చేసుకుందాం అనుకున్నాను, ఈ విషయంలో నా తప్పేమీ లేదు అని అంటే దేవుడు అబీమెలెకుతో అన్నాడు, ఇదిగో అందుని బట్టే నేను తప్పిస్తున్నాను, నువ్వు మొదట ఆ స్త్రీని ఆ వ్యక్తితో చేయొచ్చు అని చెప్పాడు. ఆ తర్వాత అబీమెలెకు అబ్రహాంని పిలిచాడు, నేను నీకు ఏం చేశాను అని చెప్పి అతను అడిగాడు. అప్పుడు అబ్రహాం చెప్పుకుంటూ వచ్చాడు, ఇదిగోనయ్యా నేను ఈ ప్లేస్కి రాగానే ఇక్కడ ఉన్న వాళ్ళకి దేవుని భయం బొత్తుగా లేదనిపించింది, నా భార్య అందగత్తి, ఆమెను బట్టి నన్ను ఎక్కడ చంపేస్తారని నువ్వు నా చెల్లి అని చెప్పు అని చెప్పి ఆమెతో చెప్పాను. నిజానికి ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, నేను ఆమెను వివాహం చేసుకున్నాను, దాన్ని బట్టి ఆమె నా భార్య అయింది, ఇదిగో మేమిద్దరం దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి ఇలా వచ్చాము అని చెప్పి తనకు అదంతా చెప్పాడు. అబ్రహాము అబీమెలెకు కోసం ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుడు అబీమెలెకు జ్ఞాపకం చేసుకుని అతని భార్యకు అతని ఇంట్లో ఉన్న దాసీలందరికీ కూడా గర్భాలు తెలిసి పిల్లలను దయచేశాడు. ఇదిగో ఇది మొత్తంగా ఆదికాండం 20 అధ్యాయంలో మనం చూసే విషయం. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో అబద్ధానికి చోటు ఇవ్వకూడదు, అది చిన్నదైనా పెద్దదైనా. అబ్రహాం అంటున్నాడు, నేను చెప్పింది సగం అబద్ధం, సగం నిజమే. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో సగం అబద్ధం పూర్తి అబద్ధం అంటే ఏముండదు, అబద్ధం అబద్ధమే. అబద్ధం గురించి దేవుడు చెప్తూ అబద్ధానికి జనకుడు అపవాది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏ విధంగానూ అసత్యానికి అబద్ధానికి చోటు ఇవ్వకూడదు. అదే విషయం ఆదికాండం 20 అధ్యాయం మనకి నొక్కి వక్కని చెప్తుంది. ఇక ఈరోజు ఆదికాండం 20 అధ్యాయంలో 6వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. దాంట్లో ఎలా ఉంటుంది, అందుకు దేవుడు, అవును యథార్థ హృదయంతో దీన్ని చేస్తూ నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అని దేవుడు అబీమెలెకుతో అంటున్నాడు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, అబీమెలెక నువ్వు పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించాను. అయితే ఈ అబీమెలెకు జీవితంలో నుంచి మనం 3 విషయాలు చర్చించుకుందాం. మొదటగా దేవుడు అబీమెలెకును పాపం చేయకుండా అడ్డగించాడు, కానీ అబీమెలెకు శోధించబడకుండా అడ్డగించలేదు. అవును, మన జీవితంలో కూడా అంతే. దేవుడు మన జీవితంలోకి కొన్నిసార్లు శోధనలు అనుమతిస్తాడు. అందుకని వాక్యం చెప్తుంది, దేవుడు నమ్మదగినవాడు, ఆయన మనం సహింపదగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధింపబడినాడు. అలాగే శోధనతో పాటు ఆయన మనకు తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు. అవును, ఈ లోకంలో నివసిస్తున్న మనకు తప్పకుండా శోధనలు వస్తాయి. అయితే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళందరినీ దేవుడు ఎప్పుడూ తప్పించడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఆధారపడాల్సింది మన బాధ్యత. మార్టిన్ లూథర్ గారు అంటారు, ఇదిగో నా తల మీద నుంచి పక్షులు ఎగరకుండా నేను ఆపలేను, కానీ అవి నా నెత్తి మీద గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లలు చేయకుండా మాత్రం నేను ఆపగలను అని అంటాడు. ఇదిగో ఇక్కడ పక్షులు అంటే మనకు వచ్చే శోధన. మనకు శోధనలు రాకుండా మనం ఆపలేం, కానీ ఆ శోధనలు మనలో చేరి మనలో నుండి పాపాన్ని జనించుకున్నాక మాత్రం మనం ఆపచ్చు. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవుడు మనని శోధించబడకుండా ఆపడు. ఇక అబీమెలెకు జీవితం మనకి ఇంకో విషయం తెలియజేస్తుంది, దేవుడు మన ఇష్టంగా అతిక్రమం చేస్తుంటే ఆపడు. అవును, దేవుడు మనల్ని తన రూపంలో చేసుకున్నాడు. అందుని బట్టే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. మనం దేన్నైనా చూస్ చేసుకోవచ్చు, అది మంచి అయినా చెడైనా. అయితే మనం చూస్ చేసుకున్న దానికి మనం కాన్సిక్వెన్సెస్ అనుభవించాలి.
ఇక్కడ అబీమెలెకును కూడా దేవుడు అలాగే వదిలేశాడు. అబీమెలెకు సారాను తన ఇంట చేర్చుకున్నాడు. అతను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ 2 విషయాల్లో దేవుడు అతన్ని ఆపలేదు. కానీ ఆమెను ముట్టకుండా మాత్రం ఆపాడు. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం అతిక్రమం చేస్తూ ఉంటుంటే, మన ఇష్టపూర్వకంగా పాపం చేస్తూ ఉంటుంటే మనల్ని ఆపలేడు. మనం దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటే ఆయన ఆత్మ మనలో ఉండి మనకి ఏది చేయాలి ఏది చేయకూడదని చెప్తూ ఉంటుంది. ఆ మాట విన్నప్పుడు మనం పాపం చేయకుండా అవుతాం. అందుకనే దేవుని ఆత్మకు మీలో చోటు ఉంది. దేవుని ఆత్మ మీలో పనిచేయనివ్వండి. దేవుడు మనకు ఆదరణకర్త. ఆయన మనలో ఉండి మనం పడిపోకుండా మనకు సహాయం చేస్తాడు. ఆయన ఒక దిక్సూచిలా మనం ఏ మార్గంలో నడపాలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. వాకింగ్ గురించి బైబిల్లో రాయబడి ఉంది, నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు అని చెప్పి. అందుకనే ఎప్పుడూ దేవుని వాకింగ్ గైడెన్స్ తీసుకోండి. దేవుని ఆత్మ ప్రేరణకు ఎప్పుడూ లోబడండి. దేవుడి ఆత్మ ఫలానా విషయంలో నువ్వు తప్పు చేసావని చెప్తున్నా, వెంటనే పశ్చాత్తాపడండి, ఆ పాపాన్ని విడిచిపెట్టండి. అప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని ఎదుట అతిక్రమం చేయకుండా అడ్డగించబడతాం. అలా కాదు, నా ఇష్టంగా నేను ఇది చేస్తానంటారా, దేవుడు మిమ్మల్ని ఏ విధంగా అడ్డగించడు. దాన్ని బట్టి మనం నిత్య నరకాన్ని, నిత్య నాశనాన్ని పొందించుకుంటాం. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా దేవుడు అబీమెలెకును అడ్డగించాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుణ్ణి ఏ విధంగానూ అనుసరించిన ఒక అబీమెలెకును దేవుడు పాపం చేయకుండా అడ్డగిస్తే, దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని మీదే ఆధారపడిన మనల్ని దేవుడు అడ్డగించినట్టారా? అందుకనే జ్ఞాపకం పెట్టుకోండి, అబీమెలెకును పాపంలో నుండి తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు. ఈరోజు ఏదైనా ఒక శోధనలో పడిపోయి పాపంలో చిక్కుకుని దేవా నీకు దూరంగా వెళ్ళిపోయినా అంటున్నారా? అయితే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడండి, ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. ఆయన అబీమెలెకు లాంటి వ్యక్తినే పాపం నుంచి తప్పించాడు అంటే మనం తప్పించలేడా? అందుకనే దేవుడు ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని తప్పక పాపం నుండి తప్పిస్తాడు. మనం చేయవలసిందల్లా ఆయన మీద అనుకోండి. దేవా పలానా విషయంలో తప్పైపోయింది, నన్ను క్షమించు అని దేవుని దగ్గరికి వస్తే ఆయన కృప మనల్ని పవిత్రం చేస్తాయి. అందుని బట్టి ఈ రోజు నుంచి మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. శోధన రావడం తప్పకుండా జరుగుతుంది. మనం విల్లింగ్ ఏదైనా పాపం చేస్తే దేవుడు దాన్ని మనకు వదిలేస్తాడు. కానీ మీరు కానీ మనసు మారి ఆయన వైపు తిరిగితే ఆయన ఎప్పుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే చివరిగా ఈ విషయాన్ని మర్చిపోకండి, దేవుని కృప విస్తారంగా ఉంది కదా అని అతిగా పాపం చేశారా, జ్ఞాపకం పెట్టుకోండి, ఏ క్షణమైనా తీర్పు రావచ్చు. అప్పుడు కృపను వ్యర్థం చేసిన మీరు అతిగా శిక్షించబడతారు. అందుని బట్టి కృప ఎక్కువ ఉంది కదా అని చెప్పి పాపం ఎక్కువ చేయకండి. ఒకవేళ ఇప్పటికీ పడిపోయి లేవలేని స్థితిలో ఉంటే దేవుడి మీద ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు, తప్పిస్తాడు, నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. అలాగే మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఇదే నాన్న అబీమెలెకు జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, అబీమెలెకు శోధించబడ్డాడు, అబీమెలెకు అతిక్రమం చేశాడు. దేవా, ఈ 2 విషయాల్లోనూ నువ్వు అతన్ని అడ్డగించలేదు, కానీ అతను పాపం చేయకుండా నువ్వు అతన్ని అడ్డగించావు. ఈ విషయాల్ని మాతో మాట్లాడుతూ మేము శోధించబడతామని, మేము విల్లింగ్ ఏదైనా అతిక్రమం చేస్తూ ఉంటే నీవు మమ్మల్ని అడ్డగించమని, కానీ నీ మీద ఆధారపడితే, నీ వద్దకు వస్తే నీవు మా పాపాల నుంచి మమ్మల్ని తప్పించి పరిశుద్ధులు పరిచి నిత్య నరకానికి వెళ్ళకుండా మమ్మల్ని అడ్డగిస్తావని, నీ కృప ద్వారా మమ్మల్ని రక్షిస్తామని తెలియజేస్తున్నాను. దేవా, ఈ విషయాలను మా హృదయంలో పెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. కృప ఉంది కదా అని చెప్పి దేవతండి అధికంగా పాపం చేసేవారుగా కాకుండా, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా పడిన స్థితిలో ఉంటే వారు లేచి నీ వైపు వచ్చినట్లుగా దేవతండి, నీ సన్నిధిలో స్థిరపడినట్లుగా దేవతండి, నీ ఆత్మశక్తిని వారికి దయచేయమని వేడుకొంచు. వారి ప్రతి పాపం నుంచి వారిని కడిగి శుద్ధీకరించమని వేడుకొంచు. మా ఒక్కొక్కరికి నీ సహాయం దయచేయమని వేడుకొంచు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్న నా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.